ఇన్ని చిత్రాలు? భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు నల్లటి బట్టలు ధరించి కఠినమైన దీక్ష కూని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆ దట్టమైన అడవుల్లో కొండలు వెక్కి ఎవరికోసం వెళ్తారు? కేవలం ఒక దైవ దర్శనం కోసమేనా, లేక ఆ కొండపై దాగున్న ఒక అద్భుతమైన శక్తి కోసమా? శబరిమల ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక యుద్ధానికి, ఒక త్యాగానికి, ఒక అవతారానికి సాక్ష్యం. అసలు అయ్యప్ప స్వామి ఎవరు? శివుడు విష్ణువుల కలయిక ఎందుకు జరిగింది? అసలు మహిషాసురుడు మహిషి ఎవరు? వారికి అయ్యప్పకు ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు మన వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి పూర్తి చరిత్రను తెలుసుకుందాం. పూర్వం అసురుల వంశంలో రంభుడు మరియు కరంభుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరికి 3 లోకాలను జయించాలనే కోరిక బలంగా ఉండేది. కాని అది సాధ్యపడాలంటే తమకొక బలమైన వారసుడు కావాలి. ఎంత బలవంతుడంటే దేవతలను సైతం భయపెట్టేవాడు కావాలి. ఆ వరం కోసం ఇద్దరూ కలిసి భూలోకానికి వచ్చి పంచనద అనే ప్రాంతంలో ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు. కరంభుడు ఒక పెద్ద నదిలోకి దిగి మెడ వరకు నీళ్లల్లో మునిగిపోయాడు. అన్నం నీళ్లు లేకుండా కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ 100 ఏళ్లు నీటిలోనే ఉండిపోయాడు. ఇక రంభుడు అగ్నిని నమ్ముకున్నాడు. తన చుట్టూ పంచాగ్నులను వెలిగించుకొని మండుతున్న మంటల మధ్య నిల్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. వారి తపస్సు ధాటికి ఆ వేడి స్వర్గలోకం వరకు పాకింది. విషయం తెలుసుకున్న దేవేంద్రుడు ఉలిక్కిపడ్డాడు. అసలే వీరు క్రూరమైన రాక్షసులు. వీళ్లకు గనక బ్రహ్మదేవుడి వరాలు దక్కితే ఇక వాళ్లను ఆపడం ఎవరివల్లా కాదు. ముల్లోకాలను వాళ్ల ఆధీనంలోకి తెచ్చుకుంటారు. సమస్త లోకాలను బానిసలుగా మార్చేసి ధర్మాన్ని నాశనం చేస్తారు అని ఇంద్రుడికి అర్థమైంది. ప్రపంచానికి జరగబోయే ఆ ముప్పుని ఆపాలంటే వారి తపస్సుని భగ్నం చేయక తప్పదని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంద్రుడు ఒక భయంకరమైన మొసలి రూపం ధరించాడు. నీటిలో నిశ్శబ్దంగా ఈదుకుంటూ కరంభుడి దగ్గరికి వెళ్లాడు. కరంభుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. అదే అదునుగా ఆ మొసలి రూపంలో ఉన్న ఇంద్రుడు కరంభుడి కాళ్లను పట్టుకొని నీటి అడుగుకు లాక్కెళ్ళిపోయాడు. ఊపిరాడకుండా చేసి తన పదునైన పళ్లతో కరంభుడిని అంతమొందించాడు. సోదరుడి మరణం రంభుడిని కలచివేసింది. కాని పట్టువదలని రంభుడు అగ్నిదేవుడి కోసం తన తలనే అర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రంభుడు, నాకు పుట్టబోయే బిడ్డ 3 లోకాలను జయించాలి, కోరిన రూపం మార్చుకునే శక్తి వాడికి ఉండాలి అని వరం కోరాడు. అగ్నిదేవుడు తథాస్తు అని మాయమయ్యాడు. వరమైతే దక్కింది, కాని పుట్టాలంటే భార్య ఉండాలి కదా. రంభుడు అడవిలో వెళ్తుండగా ఒక అందమైన ఆడ దున్నపోతు కనిపించింది. నిజానికి అది సామాన్యమైన జంతువు కాదు, శాపవశాత్తు జంతువుగా మారిన శ్యామల అనే ఒక రాజకుమారి. రంభుడు ఆ దున్నపోతును చూడగానే ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరి మధ్య వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఆ ఆడదున్నపోతు గర్భం దాల్చింది. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో అడవిలో ఒక బలమైన పోతుదున్న వారిపై దాడి చేసింది. ఆ భీకరమైన పోరులో రంభుడు చనిపోయాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ ఆడదున్నపోతు కూడా రంభుడి చితిమంటల్లో దూకి ప్రాణత్యాగం చేసింది. కాని ఆ మంటల మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఆమె గర్భంలో ఉన్న పిండం అగ్నిశక్తిని కూడా తనలో కలుపుకొని చితిమంటల నుంచి బయటకు వచ్చింది. దున్నపోతు తల, మనిషి శరీరం, అగ్నిలాంటి కళ్ళు. వాడే మహిషాసురుడు. మరి మహిషి ఎవరు? రంభుడి సోదరుడైన కరంభుడు చనిపోయాడు కదా, అతనికి అంతకుముందే ఒక కూతురుండేది. ఆమె పేరే మహిషి. అంటే వరుసకు మహిషాసురుడు, మహిషి ఇద్దరూ అన్నచెల్లెళ్ళవుతారు. వీళ్ళిద్దరూ పుట్టుకతోనే వీళ్లల్లో విపరీతమైన బలం, క్రూరత్వం ఉన్నాయి. మహిషాసురుడు బ్రహ్మకోసం తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు రాకూడదు అనే వరం పొందాడు. ఆ గర్వంతో 3 లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇంద్రుణ్ణి తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక దేవతలందరూ ఆదిపరాశక్తిని వేడుకున్నారు. పురుషుడి చేతిలో చావు లేదు కాబట్టి ఆ అమ్మవారే దుర్గాదేవిగా అవతరించింది. మహిషాసురుడు ఎన్ని రూపాలి మార్చినా అమ్మవారు వాణ్ణి వెంటాడి చాముండేశ్వరి రూపంలో వాడి గుండెల్లో త్రిశూలం దించి సంహరించింది.
లోకాలన్నీ ఆనందించాయి. కాని ఒక్కరు మాత్రం ఏడ్చారు. ఆమె వాడి సోదరి మహిషి. తన అన్నను చంపేశారన్న కోపంతో రగిలిపోయింది. దేవతలను సర్వనాశనం చెయ్యాలని నిర్ణయించుకుంది. బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఒక తెలివైన వరం కోరింది. బ్రహ్మదేవా, ఈ ప్రపంచంలో విష్ణువు మరియు శివుడు ఈ ఇద్దరు పురుషులకు పుట్టిన బిడ్డ చేతిలో తప్ప నాకు వేరే ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని అడిగింది. ఇద్దరు మగవాళ్లకు బిడ్డ పుట్టడం అనేది సృష్టికి విరుద్ధం కాబట్టి తనకు చావే లేదని ఆమె ధీమా. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇక మహిషి అరాచకం మొదలైంది. దేవలోకాన్ని ఆక్రమించి ఇంద్రుణ్ణి బానిసగా మార్చుకుంది. రాక్షసుల ప్లాన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది, కానీ దేవుడి ప్లాన్ 100 అడుగులు ముందుంటుంది. సరిగ్గా అప్పుడే క్షీరసాగర మథనం జరిగింది. అమృతం పంచడానికి విష్ణుమూర్తి జగన్మోహన ఆకారంలో మోహినిగా మారారు. ఆ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తూ పరమశివుడే మైమరిచిపోయాడు. శివుడి శక్తి, విష్ణువు శక్తి కలిశాయి. సృష్టి నియమాలను మారుస్తూ మహిషి అంతం కోసం ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ మెడలో ఒక మణి కట్టి పంబా నది తీరంలో వదిలేశారు. ఎందుకంటే ఆ బిడ్డ ఒక సామాన్య మానవుడిలా పెరగాలి కాబట్టి. అదే సమయంలో పందల దేశాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు, కాని పిల్లలు లేరని బాధపడేవాడు. వేటకోసం అడవికి వెళ్లిన రాజుకు పంబానది తీరంలో ఏడుస్తున్న ఆ పసిబిడ్డ కనిపించాడు. మెడలో మణి ఉండడం చూసి మణికంఠుడు అని పేరు పెట్టి తన సొంత కొడుకులా పెంచుకున్నాడు. కొన్నాళ్లకు రాజుకు సొంత కొడుకు పుట్టాడు. మణికంఠుడి సాత్విక గుణాలు చూసి ప్రజలు ఆప్యాయంగా అయ్యబ్బా అని పిలిచేవారు. కొన్నాళ్లకు రాజు మణికంఠుడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. కాని రాజ్యంలోని మంత్రికి అది ఇష్టం లేదు. మణికంఠుడు రాజైతే తన అవినీతి ఆటలు సాగవని భయపడ్డాడు. రాణి మనసులో విషం నింపాడు. సొంత కొడుకు ఉండగా అడవిలో దొరికిన పిల్లాడు రాజెలా అవుతాడు అని రెచ్చగొట్టాడు. రాణి మణికంఠుణ్ణి చంపేయాలనుకుంది. విపరీతమైన తలనొప్పి లేక కడుపు నొప్పి వచ్చినట్లు నటించింది. రాజవైద్యుడితో పులిపాలు తెస్తేనే ఈ నొప్పి తగ్గుతుంది అని చెప్పించింది. తల్లి కోరిక తీర్చడానికి మణికంఠుడు అడవికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తండ్రి మణికంఠుడి ఆకలి తీర్చడానికి ఒక సంచిలో ఆహార పదార్థాలు, మరో సంచిలో కొబ్బరికాయలో నెయ్యి నింపి కట్టాడు. ఆ 2 మూటలనే ఇరుముడి అంటారు. అంటే ఇరు అంటే 2, ముడి అంటే మూప. అందుకే ఇప్పుడు భక్తులు కూడా ఆయన్ని చూడడానికి వెళ్లేటప్పుడు ఇరుముడిని తలమీద పెట్టుకుని వెళ్తారు. మణికంఠుడు అడవిలో అడుగుపెట్టాడు. అక్కడ మహిషి ఎదురైంది. మణికంఠుణ్ణి చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఇతను శివకేశవుల బిడ్డ అని. వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషి విసిరిన పెద్ద పెద్ద కొండలను మణికంఠుడు పూలలాగా పక్కకు నెట్టేశాడు. చివరికి ఆమెను నేలకేసి కొట్టి ఆమె ఛాతీపై నిచ్చోని నృత్యం చేశాడు. ఆ దెబ్బకి మహిషి మరణించింది. ఆమె శరీరం నుంచి శాప విమోచనం పొందిన ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె మణికంఠుడి తేజస్సును చూసి ప్రేమలో పడింది. స్వామి, నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది. కాని మణికంఠుడు, నేను నిత్యబ్రహ్మచారిని, నాకు వివాహం చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పాడు. అయినా వదలకపోవడంతో ఒక షరతు పెట్టాడు. ఏ సంవత్సరమైతే ఒక్క కన్నిస్వామి కూడా నా గుడికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అప్పటి వరకు నా గుడి పక్కనే మాళికాపురత్తమ్మగా కొలువై ఉండు అని చెప్పాడు. అందుకే ఈరోజు కూడా శబరిమలలో అయ్యప్ప గుడి పక్కనే ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక పందలరాణి అడిగిన పులిపాలు తేవాలి కదా. అప్పుడు దేవేంద్రుడే స్వయంగా పెద్ద పులిగా మారాడు. దేవతలందరూ పులులుగా మారారు. మణికంఠులుగా పులిమీద దర్జాగా కూర్చొని పందల నగరంలోకి ప్రవేశించాడు. ఆ దృశ్యానికి రాణికి మంత్రికి తప్పు తెలిసి వచ్చింది. మణికంఠుడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు మణికంఠుడు, నాన్నగారు, నా అవతార కార్యం పూర్తయింది, నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పాడు. అప్పుడు రాజు, నీకోసం గుడి కడతాను అని అనగా మణికంఠుడు తన చేతిలోని బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. ఆ బాణం దట్టమైన అడవుల్లో శబరి తపస్సు చేసిన ప్రదేశంలో పడింది. అది ఇప్పుడున్న శబరిమల సన్నిధానం. శబరి తపస్సు చేసిన ఆ పవిత్ర స్థలంలోనే నేనుంటాను అని అయ్యప్ప నిర్ణయించుకున్నాడు. ఆ కొండమీద నా ఆలయం కట్టించండి. ఎవరైతే 41 రోజులు నిష్టగా దీక్ష చేసి ఇరుముడి తలమీద పెట్టుకుని నా దగ్గరికి వస్తారో వారి కోరికలు తప్పక తీరుస్తాను.
ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సూర్యుడు అస్తమించే సమయంలో ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు కొండల మీద నేను జ్యోతి రూపంలో మీకు దర్శనమిస్తాను. ఆ జ్యోతిని చూసిన వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నాడు. అందుకే ఇప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఆ దట్టమైన అడవిలో ఒక దివ్యమైన కాంతి 3 సార్లు మెరుస్తుంది. ఆ జ్యోతి స్వరూపుడే మన అయ్యప్ప స్వామి. ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు మాల వేసి శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి.